గుడ్ మార్నింగ్ సార్. రండి సార్ రండి. దయచేయండి దయచేయండి సార్. కూర్చోండి సార్ కూర్చోండి సార్. ఒరే వెంక, హై క్లాస్ పార్టీలు వచ్చారు. శ్రద్ధగా కనుక్కోరా ముద్ద. ఏం కావాలో చూడు. ఏం తీసుకుంటారు సార్? ఏముంది? ఏం కావాలో చెప్పండి. ఓహో, కోడి బిర్యానీయా? మీకు ఆడకోడి కావాలా మక్కోడి కావాలా సార్? ఆడకోడి మగకోడే. అవును సార్, మా హోటల్లో మంచినీళ్ళ దగ్గర నుంచి అన్ని ఆడ మగ తేడాలుంటాయి. అది మా ఓనర్ గారికి అలవాటు. మేము పుంజు పెట్ట విడివిడిగా వండి పెడతాం సార్. తినడానికి వచ్చిన తర్వాత ఇంకా ఆడకోడేంటి? దర్జాగా మగకోడే పట్టరా, తింటా. 2 ప్లేట్ ఆమ్లెట్, 2 ప్లేట్ కైమా, 2 ప్లేట్లు చికెన్, 2 ప్లేట్ చేప, 2 ప్లేట్లు పెరుగు పచ్చడి. ఆగండి ఆగండి, మేము పెరుగు పచ్చడి ఫ్రీగా ఇస్తాం సార్. అలాగా? అయితే 2 బ్రెయిన్. అది మాత్రం మేము వండమండి. ఏ? మా ఓనర్ గారికి అది లేదండి. ఆకులు కడుక్కోండి సార్. ఎందుకు దండగా ఒకేసారి కడుక్కుంటాం? ఆహా ఆహా, బాగా తినండి సార్. ఇలా తినేవాళ్ళంటే మా ఓనర్ గారికి ఎంత ఇష్టమో. తినండి సార్, బాగా తినండి. మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి. ఇంకా 4 కూరలు వేయించుకోండి. ఒరే వెంక, వచ్చా? చేపల పులుసు పట్టుకురా. ఏది వారం రోజుల క్రితందా? చవట చెప్పింది చెయ్యి. చేపల పులుసు పట్టుకురా. అలాగే. ఓహో, బాగా తినండి సార్. ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఒరేయ్, కడుపు నిండా భోంచేసాం. ఇప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. ఛీ! చేతులు మూతులు కడుక్కోవడం తర్వాత ముందు తిన్నదానికి డబ్బులు. ఒరే పోరా, ఆ విషయం భోజనం చేసే ముందు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసేటప్పుడు ఆలోచించలేదు. లేదు. భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన? ఏం తమ్ముళ్ళు, ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు? ఓహో, వాష్ బేసినా అక్కడుంది. చేతులు అక్కడ కడుక్కోండి, డబ్బులు ఇక్కడ ఇవ్వండి. మంచి కుర్రాళ్ళు, చక్కగా తిన్నారు. ఒరే వెంకా, ఏం తమ్ముళ్ళు చేతులు బాబు వెళ్ళిపోకండి ఆయన. దండం పెడతా, వెళ్ళిపోకండి ఆయన. 350 రూపాయలు బిల్లు ఏంటి సార్? బిల్లా? ఆ. ఎందుకు బిల్లు? అదేనండి, మీరు భోజనం చేశారు కదా, దానికి డబ్బులు ఇవ్వాలి కదా, అది బిల్లు. బిల్లా? బిల్లు. అదే. నేను ఇస్తా. నువ్వుంట్రా, నేను ఇస్తానులేరా. నా మాట విను, బిల్లు నేను ఇస్తాగా. నా మాట వినరా? పెద్దవాళ్ళని చెప్తున్నా కదా, బిల్లు నేను ఇస్తానుండు. ఇదిగో, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. బిల్లు నేను ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. బిల్లు నేను ఇస్తాను. రేయ్, బిల్లు నేను ఇస్తాను చెప్తున్నాను కదా. బిల్లు నేను ఇస్తాను చెప్తున్నానా? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, బిల్లు నేను ఇస్తాను. డేయ్, బిల్లు ఇస్తాను చెప్తున్నా ఏమిటా? రేయ్, బిల్లు నేను ఇస్తారా? బిల్లు ఇస్తాను చెప్తున్నా ఏమిటా? సార్ సార్, మీలో మీరు కొట్టుకోకండి, ఎవరో ఒకరు ఇవ్వండి సార్. ఎరా నన్నే కొడతావా? ఏయ్, కొట్టడం కదా. బాబు, డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్? ఎవరెవరు ఇవ్వండి సార్. బిల్లా ఆడిస్తాడు, తీసుకోండి. మీరు ఇవ్వండి సార్. ఇందా నుంచి పెద్ద పోజు కొడుతున్నాడుగా, ఆడేమనండి. మీరు ఇవ్వండి సార్. నేనెందుకు వెళ్ళండి? ముందు నన్ను కొట్టాడు కదా, ఆడ నేర్చుకోమనండి. నన్ను మాత్రం కొట్టలేదా? వాడేమన. బిల్లు నువ్వే ఇవ్వరా. నువ్వెవరా? నేను ఇమ్మంటున్నానా? నేను ఇమ్మని చెప్తున్నానా? నేను ఇమ్మంటున్నానా? మర్యాదగా నువ్వెవరా? నువ్వెవరా బిల్లు? ఎవరా? ఏయ్, ఇవ్వరా. తప్పకుండా. అయ్యి బాబోయ్, నా డబ్బులు, అయ్యో నాయనే, అమ్మో, నా పోయినా, నా చికెన్ రా. అయ్యో ఒరే వెంక, బోతులు అయిపోయావు. ఆ బోతులు కుక్క, ఆడిదే.
ఒరే, పాడు చేయకండి అమ్మో వదిలేయ్, ఒరే, నాయనా. కొంచెం. అమ్మా, ఈ కాలు పట్టుకుంటారు ఆయన నా మాట విని వెంటనే వెళ్ళిపోండి నాయనలారా. ఏయ్, ఎంత ధైర్యం నీకు? నా బిల్లు నువ్వు ఇస్తానంటావా? నీకెంత ధైర్యం రా? నా బిల్లు నువ్విస్తావా? నాయనలారా, మీ ఇద్దరు డబ్బులు ఇవ్వద్దు, ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చుకుంటాను. ఇదిగో తీసుకోండి, ఇద్దరికి ఇచ్చారు 50 రూపాయలు. ఈ దక్షిణ తీసుకుని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి రా నాయన, దండం పెడతా. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గుశివుడా, నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు, కాసింత మా అయ్యతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెలే ఆంబోతా, ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం, 100 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడి కిట్టమైన సినదాన్ని నేనే. ఏమయ్యా పెద్దోడా, ఈ బనీన్ కుట్టింది నువ్వేనా? నేనేనండి. దీనికి ఒక చెయ్య కుట్టే రెండో చెయ్యది. ఒక్క చేయి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాం. ఛీ, ఇదెవరు కుట్టారు? మా తమ్ముడు. ఏమయ్యా నువ్వేనా? అవును నేనే. దీనికి తలకాయలేదేమయ్యా? ఇది తలకాయ లేని వాళ్ళ కోసం అని స్పెషల్ గా డిజైన్ చేసి నేనే కత్తిరించాను. ఛీ, మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా. అదేనండి మన దేశాన్ని పెట్టిన దురదృష్టం. కవులకి కళాకారులకి గుర్తింపు లేదు. అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు. ఎరా చిన్నోడా? అవును రా పెద్దోడా, ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు. మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని, మన ఫలితనాన్ని, మన కృషిని యాజమాన్యం వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం, అన్యాయం, అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు. మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి. అక్కడనే హాయిగా భోంచేసి పడుకోవచ్చు. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటింగ్ అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఛీ, ఛీ, అబ్బా. ఛీ, ఛీ. ఛ, ఊరికే దొరగా పారాయ్. ఇదిగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత కవిత వస్తుంది. వస్తుంది. ఎంత పొగరు? నమస్కారం మావయ్య. నమస్కారం. అరే, మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. అయి పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసన బాబు. ఓ కులాసే అత్తయ్య. అరే,
ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య మన కవితే కదా. అవునరా కవితే. రేయ్, ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా, వీడితో చచ్చిపోతాను మావయ్య. రేయ్, దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళు. మావయ్య లోపల రండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుండెపిక్కలా ఉంది. మావయ్య మీరు లోపల పదండి. రేయ్ మావయ్య లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పరా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా? నేను